ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లైఫ్ ఇట్ ట్రావెల్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ప్రజెంట్ సింహాచలంలో ఉన్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, సురేష్ వాళ్ళ ఇంట్లో. యాక్చువల్గా 3 days వెడ్డింగ్ ఉంది వైజాగ్లో అని చెప్పేసి వచ్చాను కాకినాడ నుంచి. సో ఈరోజు అయితే మాకు మార్నింగ్ గ్యాప్ ఉంది. సో ఇక్కడ సింహాచలంలోనే మన టెంపుల్ దగ్గర పైన కొండపైన ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. చిన్న వ్యూ పాయింటే, పైకి వెళ్ళి అసలు ఎలా ఉంది కింద అంటే పైనుంచి యూజువల్గా కింద వ్యూ కనిపిస్తుంది, సిటీ అంటే లైక్ సింహాచలం టౌన్ అంతా కనిపిస్తుంది అనేసి అంటారు. సో పైకి వెళ్ళి అసలు వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా చూపిస్తాను. సో పైకి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉంది ఏంటని చూద్దాం, పదండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ పేరు వచ్చేసి గోసాల్ జంక్షన్. సింహాచలంలో చాలామందికి జంక్షన్ పేరు తెలుసు. సో గోసాల్ జంక్షన్ నుంచి మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం అనమాట. ఇలా స్ట్రైట్గా మనము బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే కొండలపైన ఇక్కడ నామాలు కనిపిస్తుంది కదా దూరంగా. సో మనం అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అన్నమాట పైకి. సో ఇది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా మనం వచ్చిన వేలోనే కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు ఇక్కడ సింహాచలం జంక్షన్ కనిపిస్తుంది. ఈ జంక్షన్లో మీకు ఇక్కడ ఒక ఆర్చ్లో కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి మనం ఇప్పుడు కొండపైకి వ్యూ పాయింట్ వరకు వెళ్తున్నాం. సో మనకు కొంచెం పైకి వచ్చాక ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. వెహికల్స్కి టోల్ తీసుకుంటారు అనమాట. మన 2-wheelerకి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇలా రోడ్డు డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. రైట్ సైడ్ తీసుకుంటే మనము డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళిపోతాము. ఈ లెఫ్ట్లో కొంచెం రోడ్ అంతా పాడైపోయినట్టు ఉంది కదా. ఇప్పుడు ఇదే రోడ్లో మనము డైరెక్ట్ వ్యూ పాయింట్ వరకు వెళ్తున్నాం అన్నమాట. సో సింహాచలం కింద నుంచి పైకి వ్యూ పాయింట్ వరకు వచ్చేసాము. సో మధ్యలో రూట్ చూసారు కదా ఎలా ఉందో, మొత్తం రాళ్ళు రప్పలతోటి. ప్రాపర్ రోడ్ అయితే లేదు. మామూలుగా ఇంతకుముందు రోడ్డు వేసినట్టున్నాడు, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి రోడ్డు నుంచి కింద నుంచి నామాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఆ నామాలు ఉండే ప్లేస్ ఇక్కడ వరకు ఇది మేబీ ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి రోడ్డు వేసినట్టున్నాడు. సో రోడ్డు అయితే స్పాయిల్ అయిపోయింది, కాకపోతే మొత్తం డ్యామేజ్ అనమాట, ప్రాపర్గా ఏం లేదు. సో ఇప్పుడు మనం అటు వెళ్ళి కింద వ్యూ పాయింట్ నుంచి అక్కడ కింద మన సింహాచలం ఊరది ఎలా ఉందో చూపిద్దాం. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నామాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి. ఇవే కింద రోడ్డు మీద నుంచి కనిపిస్తాయి అనమాట. సింహాచలం కింద మనం టౌన్లో రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్డు, అక్కడి నుంచి కనిపిస్తాయి. అండ్ డే టైం అంతా ఇదిగా కనిపించవు, కానీ నైట్ టైం లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది. నైట్ టైం ఎప్పుడైనా ఈసారి వచ్చినప్పుడు నైట్ టైం లైటింగ్తో పాటు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. ఇప్పుడైతే నా ముందు సూపర్ వ్యూ అనమాట. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ నుంచి సింహాచలం వ్యూ ఇంత బాగా కనిపిస్తుంది అనేసి. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం సింహాచలం అనమాట. కింద టౌన్, పైన కొండపై నుంచి అసలు వ్యూ అదిరిపోయింది కదా.
మీకు ఇక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా, అది సింహాచలం గుడి కోనేరు అనమాట కింద. అసలు చుట్టూ కొండలతో భలే ఉంది కదా ప్లేస్. మీరు ఎప్పుడైనా సింహాచలం వచ్చేలా ఉంటే గుడికి, ఎప్పుడైనా ఈ వ్యూ పాయింట్కి విజిట్ చేయండి. అంటే మనకి ఇంత ఎత్తు నుంచి అసలు సింహాచలం ఊరు చూడడానికి అసలు మనకి ఎప్పుడూ కుదరదు. సో ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే సూపర్ ఉంది. సో చూసారు కదా సింహాచలం కొండపై నుంచి సింహాచలం వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో మీకు ఈ వ్యూ అంతా నచ్చింది అనుకుంటున్నాను. సూపర్ ఉంది కదా సింహాచలం మొత్తం, ఇక్కడ ప్లేస్ అంతా పైనుంచి ఏరియల్ వ్యూ చూసినట్టు ఉంది. సో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.